కార్తీక మాసం కదా! పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4:00కి లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, బయటైతే చక్కగా ముగ్గు పిండితో ముగ్గు అయితే పెట్టేసుకుని, నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను. మిషన్‌లో అయితే బట్టలు వేసేసి పైన ఆరేసొచ్చాననమాట. ఇంకా 8 అయిపోయింది. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. రాగి దోస చాలా చాలా టేస్ట్‌గా ఉన్నాయన్నమాట. అయితే ప్రిపేర్ చేస్తున్నా. సాబుదానా, సగ్గుబియ్యం జావ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ పల్లీల చట్నీ విత్ రాగి దోస కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా హాట్ బాక్స్‌లో మా మావయ్య గారికైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసి కట్టేస్తున్నాను. సగ్గుబియ్యం జావ కూడా కట్టేసాను. ఇంకా టిఫిన్ అయితే మా వారైతే షాప్ దగ్గరికెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. చాలా చాలా టేస్ట్‌గా ఉంది. ఫ్రైగా కావాలనుకున్నట్టు ఫ్రైగా తినండి. ఆర్ వాటర్ పోసి గ్రేవీగా అయితే చేసేసినాను కొంచెం. అండ్ మేమైతే లంచ్ చేసేసి షాప్‌కైతే వచ్చేసినాము. ఇంకా 4కి షాప్ దగ్గరైతే క్లీన్ చేసేసాను. ఎప్పుడూ నేను ఇట్లా క్లీన్ చేసి చక్కగా ముగ్గయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఇంకా అంతా క్లీన్ చేసి ఇల్లు స్నానం అయితే చేసేసి దీపం అయితే పెట్టేసినాను. చక్కగా తులసమ్మ దగ్గర గూడా దీపం పెట్టుకొని, ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. రోటీస్ విత్ మిల్ మేకర్ గ్రేవీగా ప్రిపేర్ చేశాను కదండీ! ఇంకా రోటీస్ కాంబినేషన్ చాలా చాలా టేస్ట్‌గా ఉన్నాయి విత్ రోటీస్‌తో. కార్తీక మాసం డైలీ రొటీన్ నేనైతే ఇట్లా చేసుకుంటూ ఉంటాను. మీరెలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ దీపం అయితే పెడుతున్నారా? ఉసిరి చెట్టు దగ్గర దీపం అయితే కంపల్సరీ పెడతానండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి టెంపుల్‌కి. చాలా చాలా మంచిదంటారు. మీరు పెడుతున్నారా అండి? పెడితే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. And please subscribe my channel.